విజయన్న మాట్లాడుతూ విజయన్న మంచిగా ఇప్పుడు విప్ అవుతాడని వచ్చింది మాకు న్యూస్. విప్గా చీఫ్ విప్ అయినా మంచిదే. అయితే మేము ఇవాళ పొద్దున సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క బాధలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసినాం సార్. ఆ మక్క కంకులు పట్టుకొని మక్క సంచి పట్టుకొని వస్తే ప్రభుత్వ దృష్టికి వస్తే తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారేమో నాకు ఆశతోటి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా డెమాన్స్ట్రేషన్ చేసినాం. అయితే మేము హౌస్లోకి రాకున్న మొదలే గేట్ మొదలు ఆ మార్షల్స్ మా దగ్గర ఉన్న దాన్ని తీసి కింద పడే మూలంగా ఆ మక్కలు కింద పడ్డాయి సార్. అంతేగాని మేము మేము కింద పడగొట్టలేదు సార్. మేము రైతుల కోసం చేసిన ప్రయత్నం మీ దృష్టికి వచ్చింది, ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తొందరగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దానికి చాలా ధన్యవాదాలు. మార్షల్స్ చేయడం మూలంగానే మార్షల్స్ కింద పడేయడం మూలంగానే మక్కలు కింద పడ్డాయి సార్. థ్యాంక్ యూ. ఇది నేను సెట్ చేయడానికి రికార్డ్ సెట్ చేయడానికి చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. ఇప్పుడిప్పుడే మక్క పేరెంలో ఇది కోసులు స్టార్ట్ అయింది. ఇలా మేము రైతు బిడ్డలమే. మా ప్రాంతంలో మాకు కూడా వ్యవసాయం ఉంది, మాకు కూడా పొలాలు ఉన్నాయి, మాకు కూడా మక్క పేరెంలు ఉన్నాయి. మేము కూడా రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన వాళ్ళే. ఇవాళ మీ ప్రభుత్వంలో కూడా మీరు ఏం పని చేసిండ్రు, మీరు ఎంత గిట్టుబాటు ధర కల్పించారు, రైతులకు ఇన్ని మోసాలు చేసినారో ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు చెప్పినట్టు ఏ రోజు కూడా మేము రైతులకు మీరు పత్తి వేయద్దు, పత్తి పెట్టి పరిశాన్ కావద్దు, మీరు వడ్లు పెట్టమని మేము చెప్పారు. లేదు వడ్లద్దు, మీరు దొడ్డు వడ్లు పెట్టుండి, లేదు సన్న వడ్లు పెట్టమని మేము ఏ రోజు చెప్పలే. మా ప్రభుత్వం చెప్పలే, మా ముఖ్యమంత్రి చెప్పలే, మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలే, మా మంత్రులు చెప్పలే, మా ఎమ్మెల్యే చెప్పలే. కానీ ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిసారి ఒకసారి అసలు వడ్లే పెట్టద్దు, అసలు వడ్లు కొనలే, వాళ్ళ కొనటోళ్ళు లేరు, కొనద్దు పెట్టద్దు వారు వరేస్తే ఉరి అన్నారు, మీరు వరే పెట్టద్దని చెప్పారు. కానీ ఇవాళ ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాయిల్డ్ రైస్ తగ్గించినా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో పడి ఇవాళ ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండా, ఏ రైతుకు ఒక